మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. లాస్ట్ వీడియోలో ఎందుకు యువత దేవుని సంఘానికి దూరం అవుతున్నారనే విషయాన్ని మీకు చెప్పాను. అల్టిమేట్గా మనం ఒక విషయాన్ని అయితే టార్గెట్ చేసాం, ఏంటంటే ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల. సో చాలామంది ఎంకరేజ్ చేయట్లేదని కాదు, చాలామంది యవనస్తుల్ని అనేక మంది దైవ సేవకులు ఎంకరేజ్ చేశారు. నేను ఇలా ఉన్నానంటే దాని అర్థం కూడా అనేక మంది ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇలా ఉన్నాను. సో ఎంకరేజ్మెంట్ లేని దగ్గర గురించి నేను మాట్లాడాను, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. ఒకవేళ మన వీడియోస్ కనుక చూసి ఒకళ్ళైనా మారితే చాలు, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ దొరకాలి యవనస్తులకి. ఈ రోజుల్లో యవనస్తులు అనేకమైన విషయాల్లో దేవుని సంఘంలో పడిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు. అలా అయిపోతే ఎలా? దేవుని సంఘంలో యవనస్తులు దూరం అవటానికి కాదు దేవుడు ఏర్పాటు చేసుకుంది, బలంగా దేవుని కొరకు పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యవనస్తుల్ని. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక మన నేను చెప్పినటువంటి విషయాలు మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఒకవేళ మన ఛానల్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నాను, నా సజెషన్ కూడా బ్రదర్, నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా నాతో డిస్కస్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసి అక్కడ మీరు పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టచ్చు. అప్పుడు మీ అందరి కోసం నేను రెస్పాండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు దేవుని సంఘానికి దూరం అవటానికి ప్రధానమైనటువంటి విషయాన్ని ఒక్కదాన్ని తెస్తున్నాను. దాని పేరే ఆన్లైన్ వరల్డ్. ఈరోజు కనుక మనం గమనిస్తే ఇంటర్నెట్ అనేక విషయాల్లో ఆన్లైన్ వరల్డ్. ఆన్లైన్ అంటే కేవలం ఇంటర్నెట్తో పనిచేసేది కాదు, యాప్ ద్వారా పనిచేసేది కావచ్చు, లేకపోతే గేమింగ్స్ ద్వారా పనిచేసేది కావచ్చు. ఏదేమైనా సరే ఆన్లైన్ ప్రపంచంలో యువతను పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఈరోజు యువత అంటే యువతలకు ఇది మనకు కాదు అనుకుంటారేమో, అందరూ ఉన్నారు. ఫోన్ వాడే ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం వర్తిస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఫోన్ అనేది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే విధంగా ఉందా? ఉంటే వెల్ అండ్ గుడ్, ఓకే, నో ప్రాబ్లం. అన్న నేను ఫోన్లో వాక్యం చూస్తాను, ఫోన్లో పాటలు వింటాను, పాటలు చూస్తాను, సాక్ష్యాలు చూస్తాను, ఇంకా చాలా మోటివేషన్ విషయాలు నాకు ఫోన్లో దొరుకుతున్నాయి అన్న. నా కెరియర్కి, నా భవిష్యత్తుకి ఎక్కడా కూడా ఈ ఫోన్ ఆటంకంగా లేదన్నా అంటే మీ అందరికీ చాలా వందనాలు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలకి ఎవరైనా ఆపోజిట్గా ఉంటే, ఎలా అంటే అన్న నేను బైబిల్ చదవను, నాకు ఫోన్ అంటే అసలు చాలా ఇష్టం, నేను సమయం గంటల తరబడి వాడేస్తాను అని అనుకుంటారు. సో మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, మీరు గనక ఒక మంచి ర్యాంక్ కొట్టాలని, మీరు కనుక మీ భవిష్యత్తుని ఒక మంచి స్థితిలో తీసుకెళ్ళాలి, మంచి ఉద్యోగం కొట్టాలి, మంచిగా ర్యాంక్ చేయాలి, అలా ఉండాలి, ఒక మంచి కారు తీసుకోవాలి, అక్కడ మంచి ఇల్లు కట్టుకోవాలి, రేపు నా జీవితంలో నేను చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే, నీవు గనక ఫోన్కి బానిసగా ఉంటే నీవు ఇవన్నీ కూడా అచీవ్ చేయలేవు. అదేంటన్నా అంత మాట అన్నారు, ఫోన్ వల్ల నేను ఇదే ఎస్, చర్చికి వెళ్ళే మనమే కాదు, బయట యువత ఈరోజు ఫోన్ల వల్ల బానిసలైపోయారు. ఎస్, ఫోన్లో బానిసలు అవుతున్నారంటే ఫోన్ నుంచి మనకు వచ్చేటువంటి గ్రాటిఫికేషన్, క్విక్ గ్రాటిఫికేషన్ అంటే త్వరగా సంతోషాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఎమోషన్స్ని అన్కంట్రోల్గా ఎంజాయబుల్గా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మంచిగా మనం ఎంత సమయం స్పెండ్ చేస్తే అంత సమయం మనము హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అంటే దాని అర్థం మన బ్రెయిన్లో డోపమైన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే మనల్ని క్విక్ గ్రాటిఫికేషన్ అంటే ఆ క్విక్గా వచ్చేటువంటి కిక్కుని మనకి బ్రెయిన్లో పెట్టేసి వెంటనే ఏం చేస్తామంటే దానిలో మనం చాలా మగ్గిపోతున్నాం అనమాట. మరి మగ్గిపోతున్నప్పుడు మన సమయం ఎంత అవుతుంది తెలుసా? దాదాపు గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, ఎన్ని గంటలైనా సరే మనం తినేటప్పుడు వాడతాం, ఇంకా ఏదైనా పని ఇంత సమయం దొరికితే చాలు ఫోన్ పట్టేసుకుంటున్నాం. మరి నువ్వు ఎప్పుడు చదువుతావు? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటావు? అసలు ఆధ్యాత్మిక విషయం పక్కన పెడితే అసలు పర్సనల్ లైఫ్ సాటిస్ఫాక్షన్గా ఉందా నీకు? నేను మళ్ళీ చెప్తున్నా, ఫోన్ వాడే ప్రతి ఒక్కళ్ళకి ఇది వర్తిస్తుంది. యవనస్తులే అని అనుకోవాకండి, ఫోన్ వాడే ప్రతి ఒక్కళ్ళకి. ఎస్, ఇది వాస్తవం. బ్రెయిన్లో డోపమైన్ అనేటువంటి ఒక హార్మోన్ విపరీతంగా అసమానతలు కలిగి ఉంటుంది ఈరోజు. ఎందుకు? ఫోన్స్ వల్ల, టెక్నాలజీ వల్ల, టీవీ వల్ల, కంప్యూటర్స్ వల్ల, గేమింగ్స్ వల్ల. ఈరోజు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు దాకా కూడా దాదాపు 60 ఏళ్ళు వాళ్ళు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్ని చూస్తూ ఉంటూ భవిష్యత్తు ప్రణాళికలు లేకుండా, చిన్నపిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా, సోషలైజేషన్ లేకుండా, యువత అసలు మాకు ఎటువంటి ఎవరితో పని లేదు, మేము ఫోన్ చూడాలి,
అది మాకు కావాలి. ఈ మధ్యన ఒక న్యూస్లో ఒకటి చూస్తే ఒకడు ఐఫోన్ కోసం కూలి పని చేసుకునే వాళ్ళ అమ్మని విసిగించి ఒక ఐఫోన్ తెచ్చుకున్నాడు. ఎందుకు? ఫోన్ అంటే పిచ్చి, డోపమైన్ ఆ రేంజ్లో ఉంది అతనికి. ఇన్ని సమస్యల మధ్య ఇంత ఆన్లైన్ అలాగే ఈ యొక్క టెక్నికల్ వరల్డ్లో, ఈ ప్రపంచంలో దేవుని సన్నిధికి యువత దూరం అవుతుంది అంటారా? అవదంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఈరోజు యువకులకి యవనస్తులకి ఒక పిలుపునిస్తున్నాను. ఏంటో తెలుసా? నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉన్నావా? నీ లైఫ్ మీద, నీ ఎడ్యుకేషన్ మీద, నీ కెరియర్ మీద నీకు సాటిస్ఫాక్షన్ ఉందా? నిజంగా నీ తల్లిదండ్రులు కానీ, నీ బంధువులు, నీ స్నేహితులు నీ గురించి సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? అసలు నీ లైఫ్ ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నావు? నీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఇంత ఫోన్కి బానిసమైపోయావు? ఆన్లైన్కి ఎందుకు ఇంత అటాచ్మెంట్ ఉంది నీకు? నువ్వు బందీ అయిపోయావు. నీ కనెక్షన్ అంతా వైఫైయో లేకపోతే 5G నెట్వర్క్ కాదు, నీ కనెక్షన్ అంతా ఫోన్తో ఉంది. టెక్నికల్గా నువ్వు కంప్యూటర్తో కానీ, టీవీతో కానీ, ఫోన్లో కానీ, అన్న ఫోన్లో మాకేముందన్న కనెక్షన్ అంటారు. పాపానికి ఉంది కనెక్షన్. ఫోన్లో నువ్వు చూసేవి నీ డోపమైన్ ఒక రేంజ్లో పెంచుతున్నావు కదా హార్మోన్ని. దాని అసమానతలో నేనేం చేస్తుంది తెలుసా? నిన్ను డిప్రెషన్లో గురి చేస్తున్నాయి. మీరు గమనించే ఉంటారు, ఈ మధ్య మీకు బాగా మతిమరుపు వస్తూ ఉంటుంది. మర్చిపోతున్నారు కదా అన్నీ. ఏది ఎక్కడ పెట్టాం గుర్తు రావట్లా, ఏదో పేరు గుర్తు వస్తుంది కానీ నోట్లో ఆడుతుంది, బయటికి రావట్లా. ఇవన్నీ వస్తున్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు డేంజర్లో ఉన్నారు. ఎస్, మీ కెరియర్ డేంజర్లో ఉంది. మీ మీద ఆశలు పెట్టుకున్నారే, వాళ్ళ లైఫ్ కూడా డేంజర్లో ఉంది. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా. నేను మళ్ళీ చెప్తున్నా, ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా యవనస్తులకి బాగా వర్తిస్తుంది. మరి ఏం చేయాలి అన్న? నిజంగా సిన్సియర్గా ఒక మాట చెప్తానన్న, నిజంగానే అనిపిస్తుంది అన్న, కానీ వదులుకోలేకపోతున్నాను. వదులుకోవాలని ఉంది కానీ ఎందుకో టైము దీని మీదకే వెళ్ళిపోతుంది. ఏదన్నా బోర్ కొట్టినా, ఏదన్నా ప్రేమని దేని బట్టి చెప్తున్నాను. క్విక్ గ్రాటిఫికేషన్ సాతానది, మనిషిది కాదు. దేవునిది అయితే ఇంకా అసలు కాదు. ఎందుకంటే దేవుని నుండి దూరం చేసేదే ఈ యొక్క క్విక్ గ్రాటిఫికేషన్. అదేంటన్న అలా అంటారంటే మళ్ళీ చెప్తానండి. గంట సేపు వాక్యం వినలేము, 1 గంట 2 గంటల సేపు చర్చిలో కూర్చోలేకపోతున్నాము. కొంతమంది పాటల వరకే కూర్చోబుద్ధి అవుతుందన్న, వాక్యం వినబుద్ధి కావట్లేదన్న. క్విక్ గ్రాటిఫికేషన్, దేవుని మాట నుండి నిన్ను క్విక్ గ్రాటిఫికేషన్ దూరం చేస్తుంది. నీ డోపమైన్ లెవెల్స్ పెంచుతుంది. యువత, టీనేజ్ మొదలుకొని చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీరు డేంజర్లో ఉన్నారు. ఇంకా చెప్పనా, దేవుని సన్నిధికి దూరం అయిపోతే మీకు ఏమీ దొరకదు. మీరు ఎలా అయిపోతున్నారంటే ఈరోజు ఫైనల్గా ఒక లేజీ మ్యాన్, ఒక లేజీ గర్ల్ లేదా లేజీ ఉమెన్ లాగా మారిపోతున్నారు. ఎస్, ఎప్పుడొచ్చింది ఈ లేజీనెస్? నాలో ఇంత బద్ధకంగా ఉంటున్నాను ఈ మధ్య అనిపించిందా? లేకపోతే ఎవరు అంటున్నారా, అరే బద్దకిష్టు లేచి పని చూసుకోరా అంటున్నారా? లేకపోతే ఈ మధ్య నిన్ను ఒక లేజీ పర్సన్గా చూస్తున్నారా? దట్ మీన్స్ యు ఆర్ అడిక్టెడ్ టు ద ఫోన్. ఎగ్జాక్ట్లీ. సో ఏం చేయమంటారన్న? నిజమే, నేను కెరియర్ స్టార్ట్ చేశాను, ర్యాంక్ కొట్టాలనుకుంటున్నాను, చదువుతున్నాను, ఎక్కట్లేదు. కష్టపడాలనుకుంటున్నాను, కష్టపడలేకపోతున్నాను. ఏదో జరుగుతుందన్న నాలో మొత్తానికి. ఎక్కడో నేను తేడాపడింది. లైఫ్ అనేది ఎక్కడో చిన్న పాయింట్ మిస్ అవుతుందన్న. ఏం చేయలేకపోతున్నాను. అంతకుముందు స్కూల్ లైఫ్ బాగానే ఉండేది. ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడో తేడా పడుతుంది. వర్క్ కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. ఉద్యోగంలో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఎక్కడో జరుగుతుందన్న, ఏదో జరుగుతుందని అనుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వు డేంజర్లో ఉన్నావు. బయటకు వచ్చేయి. బయటకంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చేయాలి. దేవుని సన్నిధి నీకు సమాధానం. మోకరించు, ప్రార్థన చేయి, కన్నీళ్లు గార్చు. ప్రభువా, నా కెరియర్ మీద, నా భవిష్యత్తు మీద నేను ఈరోజు ఫోకస్ చేయలేకపోతున్నాను. దట్ మీన్స్ నేను సాతానికి దగ్గర అయిపోయాను. అల్టిమేట్గా నేను ఎవరికంటే ఫోన్కి కాదు, సాతానికి దగ్గర అయిపోయాను. నేను నా ఆలోచనలు, నా ఊహలు, నా తలంపులు అన్నీ కూడా కల్మషం అయిపోయినాయి. చెడిపోతున్నాను, రోజు రోజుకి పడిపోతున్నాను, రోజు రోజుకి నాలో నేను కృంగిపోతున్నాను.
నా తల్లిదండ్రులకి సమాధానం చెప్పలేకపోతున్నాను, నా ఫ్రెండ్స్ ముందు తలదించుకుంటున్నాను, నా బంధువుల ముందు వాళ్ళ పిల్లలు చదువుతున్నప్పుడు నేను సరిగ్గా చదవలేక మా తల్లిదండ్రులని వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే నేను అవమానంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, రూమ్లో నుంచి బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఇవన్నీ కూడా నువ్వు అడిగితే దేవుడిని ఖచ్చితంగా దేవుడిని సహాయం చేస్తాడు రా తమ్ముడు, చెల్లి. నువ్వు ఖచ్చితంగా బయటికి రావాలి. యువత ఈరోజు ఇలాంటి స్థితుల్లోనే ఉంటున్నారు. పెద్దవాళ్ళకి ఒక విన్నపం, పిల్లలకి మీరు పిల్లల్ని ప్రెజర్ పెట్టకండి. ఎందుకంటే నేనేమంటున్నానంటే వాళ్ళు ఈ యొక్క ఆన్లైన్ ప్రపంచంలో చిక్కిపోయారు. మీరే ఒక మంచి ఫోన్ కొనిచ్చారు కదా, మా అమ్మాయిలే మా అబ్బాయిలే బాగుంటారని కొనిచ్చారు కదా, ఆ ఫోనే వాళ్ళకి ఈరోజు కెరియర్కి బ్యారియర్గా ఉంది. మరి ఏం చేయాలి అంటే వాళ్ళని అర్థమయ్యే విధంగా కమ్యూనికేట్ చేయండి, వాళ్ళతో స్నేహితంగా మెలగండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, మీరు ఎక్కువగా వాళ్ళతో స్పెండ్ చేయండి. ఫస్ట్ మీరు కూడా స్పెండ్ చేయండి. ఈరోజు దరిద్రం ఏంటంటే ఈ ఫోన్ని వీళ్ళు కూడా తగిలించుకొని, లేకపోతే టీవీని తగిలించుకొని సీరియల్స్ ఇవి పెట్టుకొని పిల్లల్ని పట్టించుకోకుండా మానేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మా అమ్మ సీరియల్ చూస్తుంది, మా నాన్న టీవీ చూస్తున్నారు, ఇక నేను కూడా ఫోన్ పట్టుకుంటాం. కనీసం ఒకే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు నలుగురు ఉంటే నలుగురు కూడా ఒకళ్ళతో ఒకళ్ళతో మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది ఈరోజు. ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇంట్లో కలిసి కూర్చోండి, ప్రార్థన చేసుకోండి, పిల్లల దగ్గర పెట్టుకోండి. వాక్యాన్ని పెద్దవారు కదా, తండ్రి గారు వాళ్ళు చదువుతూ లేదా తల్లి చదువుతూ వివరించి వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి సారాన్ని పిండి జ్యూస్ లాగా పట్టించాలి. అప్పుడు వస్తుంది కిక్, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, దేవుని యొక్క శక్తి వాళ్ళకి అర్థమవుతుంది. అదర్వైజ్ అవ్వదు. ఈరోజు ఫ్యామిలీస్ పడిపోతున్నాయన్నా, పిల్లలు డిప్రెస్ అవుతున్నారన్నా, ఫ్యామిలీస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా, దీనంతటికి కారణం లేజినెస్ ఒక్కడికొక్కడికి పెరిగిపోతుంది. అంటే దాని అర్థం దేవుడి నుంచి దూరం అయిపోయి ఆన్లైన్ గ్రాటిఫికేషన్కి దగ్గర అవ్వటం. బీ కేర్ఫుల్. ఇంకో సంగతి చెప్పనా, యువత మాత్రమే కాదు దేవునికి దూరం అవుతుంది, పెద్దవాళ్ళు కూడా అవుతున్నారు. ఫోన్ వాడే ప్రతి ఒక్కళ్ళు కూడా దూరం అవుతున్నారు. ఎంతమంది ఈరోజు సన్నిధికి వెళ్ళినప్పుడు ఫోన్ని సైలెంట్లో పెడుతున్నారు? సరే సైలెంట్లో పెట్టారనుకున్నాం. ఎంతమంది వాక్యం చెప్పేటప్పుడు మీ ఫోన్ని స్క్రోల్ చేస్తున్నారు పైకి? ఎంతమంది వాక్యం వినేటప్పుడు కూడా ఫోన్ పట్టుకొని ఫోన్లో చాట్ చేయటం, వేరే విషయాలని చర్చీలోకి తీసుకొచ్చి అక్కడ పని చేసుకోవటం ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? ఖచ్చితంగా 99% ఉన్నారు. ఎందుకంటే మేము చాలా బిజీ, ఈ ఫోన్ చర్చిలో ఉన్నాం కదా, ఇక ఈ పని అయిపోద్ది, నేను ఇక్కడ లేకపోతే అందుకే నేను చర్చిలో వచ్చి కూర్చుంటున్నాను, ఆ పని కూడా చేస్తున్నాను. కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఆలోచించండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆలోచించాలి. డోపమైన్ లెవెల్స్ పెంచుకుంటున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. క్విక్ గ్రాటిఫికేషన్ కోసం చూస్తున్నాము, దేవుని సందులో ఒక 2 hours మాత్రం ఉండలేకపోతున్నాం. ముగింపుగా ఒక విషయాన్ని, ఒక ఉదాహరణని మీకు తెలియజేస్తాను. ఈరోజు చర్చినైతే మనం చులకన చూస్తాం, జాబ్నైతే బాగా ప్రేమగా చూసుకుంటాం. జాబ్నైతే 8 గంటలు లేవకుండా ఏకదాటిగా వర్క్ చేస్తాం, చర్చిలో 1 గంట కూర్చోలేము. జాబ్ దగ్గర ఎవరైనా ఒక మాట అంటే ఎన్ని తిట్టినా జాబ్ని వదులుకోకుండా అక్కడే ఉండి అక్కడే పనిచేస్తాం. కానీ దేవుని సన్నిధిలో దైవ సేవకులు ఒక్క మాట అంటే మాత్రం చర్చి మానేస్తాం. అలాగే చర్చి మార్చేస్తాం కూడా, అసలు వేరే చర్చికి వెళ్ళిపోతాం. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు ఉన్నారయ్యా, నన్ను ప్రశ్నించకుండా ఉండేటువంటి, నాకు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి చర్చి, నాకు ఎవరైతే ఏమి సమాధానం చెప్పడో, నన్ను ఎవరైతే హెచ్చరించరో వాళ్ళ దగ్గరికి పోయి కూర్చుంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చికి అయితే అంత ఆలస్యంగానే వెళ్తాం, కానీ వర్క్ ప్లేస్కి ఆన్ టైం వెళ్తాం. ఆలోచించండి, ఎలా ఉంటున్నాం మనం ఈరోజు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లా, దూరం అయిపోతున్నాం దేవునికి. ఎస్పెషల్లీ యువత ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నారు. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను మాట్లాడతా, ఎందుకు యువత దేవునికి దూరం అయిపోతుంది అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు కనుక కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి. సాతాను కూడా ప్రేరేపిస్తాడు. మీరు అనేకమైన వాటికి లైక్లు కామెంట్లు చేస్తారు, కానీ దేవుని వాక్యానికి కామెంట్ చేయడానికి, లైక్ చేయడానికి సాతాను ఒప్పుకోడు. జాగ్రత్త. అలా ఒప్పుకోకుండా నీ మనసుని ఇప్పుడు కనుక వెనక్కి తీస్తుంటే కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు వీడియో చూసినందుకు వందనాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇతరులతో ఈ విషయాన్ని పంచుకోండి. కామెంట్స్, మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. టేక్ కేర్.